ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుంటూరు రోడ్ A1 కన్వెన్షన్ సెంటర్లో 3 రోజులుగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ అండ్ బిల్డర్స్ షో ఘనంగా ముగిసింది. అపార్ట్మెంట్లు, విల్లాస్ నిర్మాణదారులు, బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయదారులు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులతో పాటు నగరంలోని ప్రజలు ఆసక్తిగా ఈ ప్రాపర్టీ షోను తిలకించారు. లక్కీ డిప్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటువంటి గొప్ప ప్రాపర్టీ మరియు బిల్డింగ్ మెటీరియల్ షోను ఏర్పాటు చేయటం పట్ల నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర, గౌరవాధ్యక్షుడు నాతాని రఘురామయ్య, కార్యదర్శి మునగా తిరుమల, ఇలీంద్ర వీరబాబు, రాఘవరెడ్డి, ప్రసన్నాంజనేయులు, హరిప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి, అలాగే ఇంతటి ఘన విజయాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి వాళ్ళు చేసిన శ్రమకి మనము ఒక చిన్న చంద్రుడికి ఒక నూలుపోగులాగా వారికి ఈ సన్మానం చేయడం జరిగింది. కానీ వాళ్ళకి తెలవదు మేము చేసే సన్మానం మాకు చేస్తారని. కానీ వాడు పడ్డ శ్రమకి మనం ఒక చిన్న ప్రతిఫలంలాగా ఇవ్వడానికి, ప్రతిఫలం అంటే డబ్బు కాదండి, ఒక రికగ్నైజేషన్. ఎవరైనా మనం కోరుకునేది డబ్బు కాదు, రికగ్నైజేషన్. అటువంటి రికగ్నైజేషన్ వాళ్ళకి ఇవ్వాలనే మా యూత్ బిల్డర్స్ అందరూ కూడా మాకు తెలియదు. ఎక్కువ టెన్షన్ పడింది, భయపడింది నేను ఒక్కడనే. ఎందుకంటే వయసు రీత్యా కూడా ఈ అసోసియేషన్లో నేనే పెద్దవాడిని. ఐఎమ్ 69 years ఈజ్ రన్నింగ్. జస్ట్ ఇంకొక 4 monthsలో 70లోకి రాబోతున్నాను. అంతే. రాజేంద్రతో నేను ఫస్ట్ గొడవ పడ్డా, ఎందుకురా బాబు నువ్వు ఇంతలోనే
నువ్వు ముందు కొంచెం టైం తీసుకుందాం అడవిడి పడబాకంటే ఒప్పుకోలేదు, గట్టిగా అడ్డం తిరిగాడు నాకు. సరిగిన తర్వాత యూత్ వింగ్ ఒక్కోడు జాయిన్ అయ్యి ఈ భాగస్వామ్యంలో అందరూ మంచి యాక్చువల్గా వీళ్ళు ఏదో అభిమానంతో మా ముగ్గురికి చేశారు, కానీ ఇది ప్రతి వాళ్ళు అందరూ సమిష్టి కృషి చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాస్తవంగా మొదలుపెట్టినప్పుడు ఒక చిన్న డిస్కషన్లో అనుకోకుండా నాకు మిత్రుడు తిరుమల ఇది ఒక పిన్నింగ్ లాగా తయారు చేశాడు. వాస్తవంగా నేనేదో జనరల్ బాడీ మీటింగ్ అనుకుని మాట్లాడుతూ ఉంటే, సార్ ఎవరు పట్టినా జనరల్ బాడీ కాదు స్టాల్ బుకింగ్ అని అడుగుతున్నారు అని అన్నాడు. అప్పుడు నా మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. సరే స్టాల్ బుకింగ్ అంటున్నాడు కదా, ఒకేసారి మనం ప్రాపర్టీ షో పెడితే ఎలా ఉంటుంది, తిరుమల ప్రాపర్టీ షో పెడదామని అన్నా. సార్ అన్నాడు, సార్ లేదేం లేదు ప్రాపర్టీ షో పెడుతున్నాం. మొత్తం టోటల్గా ఇంత గ్రాండ్ సక్సెస్గా ప్రాపర్టీ షోని నిర్వహించడం మనం అనుకున్నాం అనమాట. కాబట్టి కృషితో నాటి దుర్భిక్షం అనే దానికి ఒక మంచి ఉదాహరణలాగా మా క్రీడా టీం ఎప్పుడు ఇదే విధంగా ఉండి నెక్స్ట్ కంటిన్యూషన్ ఇయర్స్లో కూడా ఇదే విధంగా చేస్తామని, ప్లస్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని క్రీడా టీంకి కోరుకుంటూ మా షో సక్సెస్ అయింది కాబట్టి ఒక థమ్స్ అప్ సింబల్ పెట్టండి. కమాన్ ఎవ్రీవన్. సో అందరూ అనాలి క్రెడే ఒంగోల్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పండి. ఎవ్రీవన్ రెడీ, 3, 2, 1 గో. ఈ ఊ కాదు, అందరూ కలిపి ఒకేసారి క్రెడే ఒంగోల్. నేను క్రెడే ఒంగోల్ అంటాను, మీరు